రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కొంతమూరుకు వచ్చే రోడ్డు చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే చెక్క ఉందో ఈ చెక్కకి సంబంధించి దీంతో అర్థమై దాడి చేసి ఉంటారని వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ నుంచి బైక్ యాక్సిడెంట్ అయితే కిందకి బోర్లంగా పడాలి కానీ ఇలా నిలువుగా ఎందుకు వెళ్ళింది, అక్కడ తీసుకెళ్లి పెట్టినట్లుగా ఉందంటూ కూడా వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే చూడొచ్చు మనం క్లియర్ గా బండికి సంబంధించి బైక్ వెనక భాగంలో డ్యామేజ్ అయింది, అంటే వెనక నుంచి గుద్దినట్లుగా ఉంది. చూడొచ్చు మనం క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే ఈ బైక్ సంబంధించి బైక్ ఇక్కడ డ్యామేజ్ అయింది, అంటే ఇటు నుంచి ఇటు సైడ్కి అంటే బ్యాక్ నుంచి ఇలా ఒక సైడ్కి గుద్దితే ఇక్కడ డ్యామేజ్ అయినట్టుగా కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే ఫ్రంట్ సైడ్లో కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ రోడ్ రఫ్ అయినట్టుగా కనిపిస్తుంది మనకి. చూసుకోవచ్చు ఈ హెల్మెట్ సంబంధించి ఏదైతే చూసుకోవచ్చు హెడ్ లైట్కి సంబంధించి అక్కడ చూడొచ్చు మనం క్లియర్గా హెడ్ లైట్ మొత్తం కూడా డ్యామేజ్ అయింది. హెడ్ లైట్ అనేది ఫ్రంట్లో లేని పరిస్థితి కనిపిస్తుంది, అంటే దాని హెడ్ లైట్ మీద దాడి చేశారా అనే కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అతను హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ కూడా మొహానికి అంతటి దెబ్బలు ఎలా తగిలాయంటూ కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హెల్మెట్ కూడా ఇక్కడే ఉంది, అతని షూ కానీ హెల్మెట్ కానీ ఇవన్నీ కూడా రక్తసిక్తమైన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం హెడ్ లైట్ చూడొచ్చు క్లియర్గా హెడ్ లైట్కి సంబంధించి ఫ్రంట్ వాటిలో హెడ్ లైట్ లేని పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై రాడ్డుతో దాడి చేసి ఉంటారని కూడా వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్లియర్గా చూడొచ్చు మనం బైక్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే TS08FT0739 అంటే ఈ బైక్లోనే ఆయన వస్తూ ఉన్నారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి బైక్ అక్కడ యాక్సిడెంట్ అయితే ఇక్కడికి దేక్కుంటూ రావాలి కానీ ఇలా ఎలా నిలబడిందంటూ కూడా వీరందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్లౌజులు ఉన్నాయి, అదేవిధంగా చూసుకున్నట్లయితే చెక్కకి సంబంధించిన చెక్క ముక్కలు ఏదైతే దాడికి ఉపయోగించారో ఆ చెక్కకి సంబంధించిన రక్తపు మరకతో ఉన్న చెక్క ముక్కలు చూడొచ్చు క్లియర్గా వారు చూపిస్తున్నారు కూడా. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు వీలైనంత త్వరగా ఈ కేసుని ఛేదించాలంటూ కూడా వీరందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితులు రాజమండ్రిలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ. అది కూడా రెండు మాటలు ఎక్స్ప్లెయిన్ చెప్పాను రవి చెప్తా అన్నారు మీరు ఓకే అంటే 7 గంటలకి అది చేస్తానండి. మీరేమనుకుంటున్నారు అన్నీ చేద్దాం. ప్లానింగ్ మటర్లో మామూలు మటర్లు వేరుకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే వేరు ఉంటాయి. ఎందుకంటే లైట్ డ్యామేజ్ అయితే అలా ఉండదు, అక్కడ హ్యాండిల్ డ్యామేజ్ అవ్వాలి కదా. చెప్తా అన్నాను కదండి, మీరు వాళ్ళు అంటే వేరే వాళ్ళని తీసుకోవాలి కదా మనం అన్న. బాబు ఇంచుమించు 67 సంవత్సరాలు, అందులో మేము ట్రాన్స్పోర్ట్. రాజమండ్రి గామన్ బ్రిడ్జ్ దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం పాస్టర్ ప్రవీణ్ పగడాల ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖకు బైక్ పై వెళ్తుండగా కూడా ఈ దురదృష్టకరమైన ఘటన చోటు చేసుకుంది. ఇక వంతెన పై నుంచి బైక్ తో సహా పడిపోయారు ప్రవీణ్. హైదరాబాద్ నుంచి బైక్ పై వెళ్తున్నారు విశాఖకి. బైక్ పై లగేజ్ వేసుకుని జర్నీ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన తీరుపై కూడా ఇప్పటికే క్రైస్తవ సంఘాలన్నీ కూడా తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎవరైనా కావాలనే ఢీకొట్టారా లేదంటే ప్రమాదమా అనే సందేహంలో కూడా ప్రస్తుతం క్రైస్తవ సంఘాలన్నీ కూడా దీనికి సంబంధించి నిరసన కూడా వ్యక్తం చేస్తున్నాయి. తలకు తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మరి కాసేపట్లో ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం కూడా వైద్య అధికారులు నిర్వహించబోతున్నట్లు కూడా తెలుస్తుంది.
బ్రేకింగ్ న్యూస్. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈరోజు ఉదయం బైక్ పై హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్తుండగా కూడా దురదృష్టవశాత్తు ఆయన మృతి చెందారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే క్రైస్తవ సంఘాలన్నీ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాజమండ్రి గామన్ బ్రిడ్జ్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కొంతమూరు సమీపంలోని ప్రవీణ్ మృతి చెందారు. వంతెన పైనుంచి బైక్ తో సహా పడిపోయారు ప్రవీణ్ పగడాల. హైదరాబాద్ నుంచి బైక్ పై విశాఖ వెళ్తున్నారు పాస్టర్ ప్రవీణ్. బైక్ పై లగేజీ వేసుకొని కూడా ఆయన జర్నీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి కూడా ప్రమాదంపై ఇప్పటికే చాలా మంది క్రైస్తవ సంఘాలు స్పందించాయి. అలానే హీరో రాజా, అలాగే పాల్, రాజేష్, మహసేన కూడా స్పందించారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ గురించి కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా. అయితే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం మనం ప్రవీణ్ పగడాల విజువల్స్ కూడా చూస్తున్నాం బిగ్ టీవీ లైవ్ లో. ప్రవీణ్ పగడాల ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం బైక్ పై వెళ్తుండగా కూడా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆయన మృతి చెందారు. ప్రస్తుతం మనం విజువల్ రూపంలో కూడా చూస్తున్నాం. ఆయన బండి ఏదైతే బుల్లెట్ బండిని ఆయన నడిపారో మార్నింగ్ హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్తుండగా ఆ బండి కూడా పక్కకు పడిపోయినట్లు కూడా మనం చూస్తున్నాం. అయితే వంతెన పై నుంచి బైక్ తో సహా పడిపోయారు ప్రవీణ్ పగడాల. హైదరాబాద్ నుంచి బైక్ పై విశాఖ వెళ్తున్నారు ప్రవీణ్. బైక్ పై లగేజ్ వేసుకొని కూడా వెళ్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రమాదం జరిగిన తీరుపై అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి క్రైస్తవ సంఘాలన్నీ కూడా. ఎవరైనా కావాలని ఢీకొట్టారా లేదా అని కూడా క్రైస్తవ సంఘాలన్నీ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి కూడా స్పాట్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు క్రైస్తవ సంఘాలన్నీ కూడా. అయితే పోలీసులు సమగ్ర విచారణ చేయాలంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూడొచ్చు మనం క్లియర్ గా వారు ఏంటి వారి ప్రధాన డిమాండ్ ఏంటి కూడా చూడొచ్చు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఏమనుకుంటున్నారు, ఎందుకు జరిగింది అనుకుంటున్నారు ఇలా? సార్ ఇక్కడ క్లియర్గా మాకు కనపడేటటువంటిది ఏంటంటే రాజమండ్రికి ఇది అవుట్కట్ లైను. మాకు వచ్చి చూసినప్పుడు ఈ స్పాట్కి చూసినప్పుడు అక్కడ బ్లడ్ కనపడతా ఉంది. అది చెక్క కంటుకున్నటువంటి బ్లడ్ కనపడతా ఉంది. సో అక్కడి నుంచి ఏ విధమైనటువంటి బండికి ఏ విధమైన దెబ్బ తగలకోకుండా బండి అంతా కూడా వెళ్ళిపోయినట్లుగా ఉంది. బండి మీద ఎక్కడ దెబ్బలు కనిపించడం లేదు. మేము హాస్పిటల్కి వెళ్ళి చూసాము. హాస్పిటల్లో మనిషి మీద కూడా ఎక్కడ కూడా దెబ్బలు తగలలేదు. కనీసం యాక్సిడెంట్ జరిగితే ఒక పాయింట్ చెనగడమో షర్టు చెనగడమో ఎక్కడైనా దెబ్బలు తగలడమో జరుగుతుంది. కానీ ఎక్కడా కూడా ఎటువంటి గాయాలు లేవు. మేము పూర్తిగా నమ్ముతున్నాం ఇది కేవలం మర్డర్ ప్లాన్ అని మేము అనుకుంటున్నాం. ఒక నక్షత్రాన్ని ఒక స్టార్ని ఒక గొప్ప దైవజనుడిని మేము కోల్పోయాం. ఇంకా మరి పోలీసు వారు సరి అయినటువంటి చర్య తీసుకొని ఎవరైతే అతని మరణానికి కారణమయ్యారో వారిని అరెస్ట్ చేయాలి, తగినటువంటి న్యాయం చేయాలి. దోషులను క్రైస్తవ సంఘాల ఎదుట, క్రైస్తవ సమూహం ఎదుట నిలబెట్టేంత వరకు కూడా మా ర్యాలీలు మేము కొనసాగిస్తామని ఊరుకోమని తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారా మీరు చెప్పండి? అనుమానం అంటే లేదు సార్. ఇప్పుడు ఆ విధంగా యాక్సిడెంట్ ఎందుకు జరుగుతుంది? యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడన్నా కానీ బాడీలో ఒక విధంగా కలక ఉండాలి కదా, గాయాలు అవ్వాలి కదా. కానీ ముఖం మీదే తగిలింది. అది ముఖం మీద ఎందుకు తగలాలి? ముఖం మీద తగలాలి. హెల్మెట్ ఉండగానే ముఖం మీద తగిలి ముఖం పెదించి ఇట్లు పోయింది సార్. అది ఎందుకు అలా జరుగుతుంది? అది యాక్సిడెంట్ జరగాలంటే ఎక్కడన్నా దెబ్బలు తగిలితే తెలిసిపోతుంది సార్. ఆ చెక్క మీద కూడా బ్లడ్ కనబడుతుంది. అక్కడ ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే బండి వెళ్తున్నట్టు కిందకి మార్గం కనబడుతుంది, కానీ లేదు, తీసి అక్కడ పెట్టుతున్నట్టు మార్గం కనబడుతుంది సార్. మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. క్రైస్తవులు ఐక్యతగానే ఉంటాం, మేము పోరాడుతూనే ఉంటాం. పొద్దు నుంచి ఇంతవరకు ఆ కేసు ఇంతవరకు ఛేదించింది లేదు. ఒకసారి గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర ధర్నా చేశాం. అక్కడ మాకేం చెప్పారంటే మీకెందుకు మేము చూస్తామని చెప్పి అన్నారు. మీకెందుకు మీరు పాస్టర్ మీరు శాంతియుతంగా ఉండాలి, మీరు సైలెంట్గా ఉండని చెప్పారు. ఇంతవరకు ఆ కేసు గురించి అసలు ఇంతవరకు దానికి పట్టించుకోలేదు. బాడీ చూస్తే ఇంకా అలాగే ఉంది. ఇక్కడ హత్య చూస్తేనేమో ఇక్కడ చూస్తేనేమో యాక్సిడెంట్ అంటున్నారు, కానీ యాక్సిడెంట్ కాదు, అది భయంకరంగా హత్య. అది
ఒక హెల్మెట్ ఉంటే తల వెనక తగ్గలేదు, మొక్క మీద తగిలింది దెబ్బ. ఇది చూసుకున్నట్లయితే పోలీసులు సమగ్ర విచారణ జరపాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే క్రైస్తవుల మీద మతోన్మాదతలు దాడి ఆపాలంటూ కూడా వారు నినాదాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్లియర్ గా చూడొచ్చు మనం ఏదైతే ఇక్కడ స్పాట్ యాక్సిడెంట్ స్పాట్ కి సంబంధించి ఏదైతే రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కొంతమూరుకు వచ్చే రోడ్డు చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ